హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి అయితే మేమైతే ఇద్దరం కలిసి వీడియో చాలా గ్యాప్ తర్వాత తీస్తున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల గ్యాప్ అయితే వచ్చింది. సో ఇవాళ ఇంకొక కొత్త వీడియో తీయబోతున్నాము. యాక్చువల్లీ ఇందాక మీరు చూసారు కదా ఇంట్రోలో. సో ఆవిడకి వీఆర్ గోయింగ్ టు హెల్ప్ అనమాట. యాక్చువల్లీ ఏం హెల్ప్ చేయొచ్చు ఏంటి అనేది ఫస్ట్ చూస్తున్నాము. యాక్చువల్లీ మేమైతే రెగ్యులర్గా గ్రోసరీ హెల్ప్ అనేది మేము చేస్తూనే ఉంటాము. ఇక్కడ ఏంటంటే తను ఏదో బిజినెస్ చేసుకుంటుంది, చిన్నపాటి బిజినెస్. దానికి ఏదైనా మేము హెల్ప్ చేయగలిగితే ఏంటంటే మళ్ళీ రొటేషన్ అవుతుంది తనకి, బిజినెస్లో కొంచెం ఇన్కమ్ కూడా వస్తుందనే ఒక ఆలోచనతో వీఆర్ ట్రయింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. యాక్చువల్లీ అది మీరు వీడియోలోనే చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి మీ కామెంట్ని, అండ్ తప్పకుండా షేర్ మాత్రం చేయండి గైస్. మీరు షేర్ చేస్తే చాలా మందికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మాకు కొందరు ప్లేసెస్ పెడుతున్నారు, అన్న ఈ ప్లేసెస్లో వీళ్ళు ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి. సో మీరు కూడా కామెంట్ చేసి ఆ ప్లేస్లో ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి మాకు. సో మాకు ఇంకా ఈజీ ఉంటుంది. మేము ఈజీగా ఒక ప్లేస్ ఎతకడానికి లేదంటే హెల్ప్ చేయడానికి మేము 10 to 15 kilometers తిరుగుతూ ఉన్నాము. సో మీరు మాకు ఒక విధంగా అది హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు. వీడియో షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి తప్పకుండా. అంతే గైస్, వీడియో ఎండ్ వరకు చూడండి, స్టే ట్యూన్. ఎవరమ్మా ఇక్కడ? మీరేనా? ఏముంటాయి ఇక్కడ? ఏమి అమ్ముతున్నారు? కుండలు అమ్ముతున్నారు. ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు ఇది? నార్మల్ ఈ స్టోరీ ఇక్కడ ఎప్పటి నుంచి పెట్టుకున్నారు టేబుల్? అది సంవత్సరం అవుతుంది. పర్మిషన్ ఉందా మీకు ఇక్కడ పెట్టుకోవడానికి? ఎవరైనా అడిగారా? అంతే, ఫంక్షన్ హాల్ అడిగి పెట్టుకున్నారు. మరి ఇక్కడ పెట్టుకోవద్దని మీకు తెలుసా? నాకు తెలియదు బిడ్డ, అందుకే పెట్టినా కదా. మీకు తెలియదు? మరి తెలియకుండా పెట్టుకుంటే ఎట్లా? ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇది తీసేయమంటే తీసేస్తాం. మాది అంతేనా? మీకు వేరే ఏమైనా ఉందా ఇంకా? మరి ఇప్పుడు ఏం లేదు బిడ్డ, నాకు కొడుకులు లేరు, పిల్లలు లేరు, నేను ఏదో పెట్టుకొని బతుకుతున్నాను అట్లా. మీరు ఇక్కడ పెట్టొద్దు అని గవర్నమెంట్ వాళ్ళు నాకు గ్రామ పంచాయతీ వాళ్ళు పంపిస్తున్నారు తీసేసామని చెప్పేసి. సరే తీసాను. ఏం అమ్ముతారు మరి ఇప్పుడు? ఏం మీ బ్రతుకు తెరువు ఏం తీసేస్తారు? అమ్ముతా బిడ్డ, కుండలు కాసి ఇట్లా అమ్ముకుంటా. వేరే ఏమి నడవ ఇంకా? అయ్యేనా? గవ్వేనా? ఎండాకాలం వస్తే కుండలు అమ్ముతా. ఈ కుండలు దేనికి? ఆ టెంపుల్ కి సంబంధించినయా లేకపోతే దేనికి కొనుక్కుంటారా? చిన్న చిన్న మంచి ఇళ్ళకు అమ్ముతా. నేను అన్ని మంచి ఇళ్ళ కుండలు కూడా అమ్ముతా. ఇట్లాంటి అవే నేను ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల ఇక్కడనే పెట్టినా. 30 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ లో ఎప్పటి నుంచి ఉన్నారు? 2 సంవత్సరం అవుతుంది. రోడ్ వచ్చింది, పోయింది కదా. మరి ఇప్పుడు వచ్చిన డబ్బులు మీకు సరిపోతాయా? మీరు ఒక్కరేనా ఇంట్లో ఉండేది? నేను ఒక్కదాన్ని బిడ్డ, ఇవ్వలేరు నాకు పెట్టడం లేక. ఇగో ఏదో తంది చేసుకుని ఎక్కడ వండుకుంటారు మీరు? పండుకునేది ఎక్కడ? ఉండేది ఎక్కడ? ఇల్లు ఉందా? ఇల్లు లేదు. ఇల్లు లేదు. ఎక్కడ ఉంటారు మరి మీరు? కిరాయికి ఉంటారు. ఎంత రెంట్? ఎంత రెంట్? 1000 రూపాయలు ఉంటుంది. చిన్న రూమ్. వెళ్తుందా మరి మీకు దీని నుంచి? వెళ్ళకున్నా బతకాలిగా. అవమ్మా పెన్షన్ వస్తుందా? పెన్షన్తో మీకు రెంట్ కట్టుకొని ఇక బ్రతుకుతున్నారు అంతేనా? మరి ఎట్లా ఇప్పుడు తీసేస్తారా? ఇదంతా తీసేస్తేనే బెటర్. వస్తుంది లారీ తీసుకుని వస్తుంది, వ్యాన్ తీసుకుని వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పెట్టుకుంటా బిడ్డ. నేను మీరు ఇక్కడ పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా పర్మిషన్ కావాలి కదమ్మా. ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ జాగా, ఇదంతా గవర్నమెంట్ ప్లేసే. మరి ఇప్పుడు ఏం చేయాలి? మేము చాలా రిక్వెస్ట్ చేసినాం సార్ని, కానీ సార్ వినట్లేడు. తీసేయమని చెప్పేసింది ఇదంతా. ఏం చేస్తాం మరి? అది తీసేస్తే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చిరానికి వాళ్ళు ఫైన్ వేస్తారు మీకు. 5,000 రూపాయలు ఫైన్ వేస్తారు. వాళ్ళు రాకముందు మీరు తీసేస్తే బెటర్. ఇప్పుడు ఇందాకనే ఒకటి అక్కడ తీసేసారు, 5,000 రూపాయలు ఫైన్ పడింది ఆయనకి. తీసేస్తాను. నా దగ్గర ఫైన్ చలాన్ కడతారు. మరి నెలకు కొన్ని కట్టుకుంటారన్నా ఇస్తున్నారు వాళ్ళు. నెలకు 1000 రూపాయలు కడితే చలాన్ 5,000 ఇస్తున్నారు. నెలకు 1000 రూపాయలు తెచ్చి కడతాను, నేనే తీసేస్తాను. నెలకు 1000 రూపాయలు కట్టుకునే శక్తి కూడా లేదు. ఎవరు లేరు బిడ్డ, ఏం చేయాలి? ఏదో బతుకు తినడానికి వెళ్తుందని అంతే. పిల్లలు అంటే మీకు లేరా? ఎవరు లేరు పిల్లలు? ఇక కొడుకు చచ్చిపోయినా. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. చనిపోయిందా? అయ్యో. పిల్లలు ఆడపిల్లలు ఎవరు లేరు? ఓకే అమ్మ, మేము ఇప్పుడు సార్తో మాట్లాడేసి వస్తాము, ఉండండి. మేము రిక్వెస్ట్ చేస్తాము. సాయంత్రం దాకుంటా బిడ్డ. సాయంత్రం దాకుంటారు. ఇక్కడ ఎన్ని గంటలకు వస్తారు? పొద్దున 10-11 అవుతుంది. 10-11 గంటలకు వస్తారు. సాయంత్రం 5-6 గంటల దాకా ఉంటారా? 5 గంటల దాకానే ఉంటారు. వంట చేసుకుని తినడానికి తీసుకుంటారా బాక్స్? బాక్స్ తెచ్చుకుంటాం. సరే. కళ్ళు కనబడే పొద్దున్న జల్దీ వెళ్ళిపోతాం. కళ్ళు కనిపించవు, నైట్ వస్తా సరిగా మస్కా. సరే. ఎంత వయసు ఎంత ఉంటుంది మీకు? నాకు 75
75 ఉంటాయి. 75. ఓకే ఓకే అమ్మ, వస్తాం ఇప్పుడు వస్తాం, ఉండదు. సో గైస్ మనమైతే హోల్సేల్ షాప్కి అయితే వచ్చినాము. సో ఏంటంటే ఇక్కడ హోల్సేల్లో ఆమెకి కావాల్సిన అవసరమైన వస్తువులు కొని అక్కడ పెడితే ఆమెకి ఏంటంటే కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంది. గ్రోసరీ హెల్ప్ చేసే వాళ్ళమే, కాకపోతే అది ఒక 20 రోజుల్లో అయిపోద్ది. ఇలా ఏదైనా చేస్తే తనకి రొటేషన్ అవుతుంది, అట్ ది సేమ్ టైం కొంచెం రెవెన్యూ జనరేట్ అవ్వడం వల్ల షిల్ హ్యావ్ సమ్ ఇన్కమ్. సో ఆ విధంగా ఆలోచించి ఏంటంటే మేము వీఆర్ ట్రయింగ్ ఇన్ దాట్ వే. సో రండి కొంచెం సామాన్ అవి తీసుకుని వెళ్దాము. మాట్లాడేసి వచ్చినా మేము సార్తోని, ఓకేనా? పెట్టుకోమని చెప్పాడు కానీ ఒక 1000 రూపాయలు వేసిన ఫైన్ మీకు. నా దగ్గర పైసలు లేవు బిడ్డ, నా దగ్గర రూపాయలు లేదు, నేను ఎక్కడ తెచ్చేయాలి? నెల కొన్న కట్టలేవా? నెల కొన్న కట్టలేవా? ఏమో చూస్తా, నేను పెడితే కడతాను, ఆ చేత పెడతా, లేకపోతే లేదు. సరే 100కి రండి సార్, రమ్మంటారు, కార్లో ఉన్నాడు. మీ బదులు మేము చలాన్ కడతాంలే, మరి ఏం చేస్తాం? మీ బదులు మేము కడతాం రండి సార్. ఎలా కడతావో ఏం చేస్తావు బిడ్డ, నా దగ్గర అయితే రూపాయలు లేదు. సరే నువ్వు రా, సార్ ఆడ ఉన్నాడు, మరి సంతకం చేయమని చెప్పుకుంటారు. ఏమో మరి నీదే కాదు, ఇప్పుడు ఆడ ఇంకోటి కూడా తీసేసిండు వచ్చి. ఇట్రాను ఇట్రాను. ఇదో అమ్మి మీకే. అది చూడండి, ఇవన్నీ మీకే, మీ షాప్కి. ఏమో బిడ్డ, మీ దయ ఏం చేస్తాను, మీ దయ బిడ్డ. అక్కడ పెట్టుకొని అమ్ముకోవాలి. తీసుకురా, నువ్వు తీసుకురా, డబ్బాలు తీసుకురా. నన్ను భయపడించిన పిల్లలు ఏం చేయాలి? నన్ను భయపడించిన తెచ్చి ఇచ్చిన అన్న. భయపడ్డావా? మరి ఏం చేస్తాను ఆయన? ఇక మా ఇది కూడా పెట్టు, ఏమైనా చాక్లెట్లు ఇట్లా పెట్టుకొని ఉంటాయి ఇవి. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 75 బిడ్డ. 75 ఉంటుందా? పొద్దున్న నేను ఇట్లా వచ్చినప్పుడు చూసిరా మీరు? అవును, తీసుకొని పోయినావుగా, ఫోటో తీసుకొని పోతా. అదే చూస్తున్నాం. యాక్చువల్లీ నేను 2-3 సార్లు చూసిన ఈడ ఏం సామాన్ ఉండే, నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటావు, నీకేమైనా సాయం చేయాలని ఎప్పటి నుంచో ఉండే. సమయం కుదిరించుకొని వచ్చినాము. అదే ఆ కుండలు అమ్ముకుంటా బిడ్డ, నాకు ఇవ్వలేరు. అదే తెలుసమ్మా, ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి అడిగిన, ఇవి నువ్వు అమ్ముకోవడానికి ఉంటాయి, నీళ్ళ కూడా అమ్ముకోవచ్చు. చాక్లెట్లు కూడా తెచ్చినాము, బిస్కెట్లు కూడా ఉన్నాయి అందులో. ఏంటంటే 70 వయసు పైబడి ఇంకా కష్టపడుతున్నావు, నీకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము. అట్లా సంతోషమేనమ్మా? సంతోషం. సంతోషం అనిపించిందా? ఎట్లా అనిపించింది? నా కొడుకులాగా. మిమ్మల్ని ఒక 1 నెల రోజుల నుంచి చూస్తున్నాం మేము. చూసి మీకు ఏదైనా చిన్న హెల్ప్ చేద్దాం అన్నట్టే ఇక మీకు చేసి ఉండే. మీకు ఏదైనా సాయం అవుతుందని అది అమ్ముకోండి, దాంతో డబ్బులు రొటేషన్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మాలాంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మేము చెప్తాం ఇక్కడ లొకేషన్. కొబ్బరికాయలు మీకు పోతాయా? కొబ్బరికాయలు అడుగుతారు ఎవరన్నా? బిడ్డ రోడ్ దాంట్లో వస్తలేదు కదా, ఇది లేకముందు బాగానే ఉండే. అదేలే, సరే మళ్ళీ వచ్చి ఎవరైనా పంపిస్తా, ఇంకా నీకు ఏమైనా అవసరం అయితే చెప్పు, పంపిస్తాం మేము పిల్లలతో. సరే బిడ్డ, ఓకేనా? సరే అమ్మా, వస్తా, ఉంటాం మరి. ఓకే. సో గైస్ మీరు చూసారు కదా, సో ఎట్లా అనిపించింది పాల్? వీడియో అయితే చాలా మంచిగా వచ్చింది, నేను ఫుల్ సాటిస్ఫై అయినా. రెగ్యులర్గా మేము గ్రోసరీ హెల్ప్ చేస్తాము. ఏంటంటే ఇలా చేయడం వల్ల మనీ అనేది రొటేషన్ అవుతుంది, తనకి లాభం వస్తుంది, దానివల్ల తనకు సర్వైవల్ నడుస్తుంది. సో ఒకవేళ గ్రోసరీ ఇస్తే ఒక 1 మంత్ వస్తుండొచ్చు మహా అయితే, ఇది ఇంకా బెటర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని నా పర్సనల్ ఫీలింగ్. ఒక 3 వీక్స్ అవుతుంది నేను రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను. ఏదైనా చేయాలని నాకు ఆలోచన ఉండింది, బట్ టైం పర్మిట్ చేయలేదు. ఫైనలీ మేము డిస్కస్ చేసుకొని రావడం జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా చూసిన యాక్చువల్లీ. సో బిఫోర్ వీడియో ఇంట్రోలో చూస్తే కొన్ని ఫొటేజెస్ తీసిన, అప్పుడు అబ్జర్వ్ చేసిందంట తను.
ఎనీవేస్ మొత్తం అంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఒక లుక్ వచ్చింది దానికి, మరీ బోసిపోయినట్టుండే ఏం లేకుండా. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్, చాలా మంచిగా అనిపించింది గైస్. సో మేము 100% ఫుల్ఫిల్గా హెల్ప్ చేయలేకపోతాం టు బీ ఫ్రాంక్. ఏంటంటే మా ఉన్న దాంట్లో మేము చేయగలిగినంత మేమైతే చేస్తున్నాము, బట్ ఇంకా చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. సో ఇక్కడ ఒక్కటనే కాదు, ఎక్కడ చేయాలనుకున్నా దెర్ ఈస్ సంథింగ్ స్టాపింగ్ అస్. మాకున్న పరిధిలోనే మేము చేయగలుగుతున్నాం. సో వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు జాయిన్ అస్. ఏదైనా ఉంది అంటే మీరు రండి, యూ కెన్ హెల్ప్ అస్, మాతో కలిసి హెల్ప్ చేయొచ్చు. ఆల్సో మేము కనిపించడం ఇష్టం లేదు అని అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ హెల్ప్ అస్. జాయిన్ బటన్లో యూ కెన్ హెల్ప్ ఫర్ హెల్పింగ్ హ్యాండ్స్ యూ కెన్ సీ. ఇంకొకటి ఏంటి అని అంటే మా మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, మా ఇన్స్టాగ్రామ్స్ హ్యాండిల్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ విల్ పుట్ ఇట్ ట్రాన్స్పరెంట్ అండి. విల్ డూ అవర్ బెస్ట్ టు మేక్ అవర్ బెస్ట్. కొత్త పెద్ద స్కేల్లో చేయాలని ఆశ ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. వి వుడ్ రిక్వెస్ట్ యూ టు జాయిన్ అస్ అండి. సో మాకు మీ హెల్ప్ కూడా కావాలి షూర్గా, ఎందుకంటే కొన్ని ఏరియాస్ అయినా లేదంటే ఇటువంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా మాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ షేర్ చేస్తే ఒక నలుగురు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా. అండ్ ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటే మాకు కామెంట్స్ త్రూ మాకు సజెషన్ ఇవ్వండి మీరు. సో గైస్, వీడియో ఇంతవరకే. ఈ వీడియో ఇప్పటివరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మంచి వీడియోలో మంచి వీడియోతో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. Bye.